అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. పొలిటికల్ డైనమిక్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి వెల్చాల రాజేందర్ రావు. తాను అనుకున్నట్టుగా సాధించారు, చెప్పినట్టుగా చేశారు. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి తాను బరిలో ఉంటానని చెప్పి ధీమా వ్యక్తం చేశారు. అనుకున్నట్టుగానే పార్టీ అధిష్టానం ఆయనను ఆశీర్వదించింది. వారు మనతో ఉన్నారు, వారి అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు. నమస్తే సార్. సో ఎట్లా ముందుకెళ్తున్నారు మీరు ప్రజల్లోకి? మీరు అనుకున్నట్టుగానే చాలామంది ఒక నేషనల్ పార్టీలో ఎంపీ అభ్యర్థిగా ఉండాలంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. అందరికీ కాదని మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు, మిమ్మల్ని బరిలో దించారు. మీరు ఎట్లా ఏ మెసేజ్తో ప్రజల్లోకి వెళ్తున్నారు? బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాము. నాకు ఈ టికెట్ కన్ఫర్మ్ చేసినందుకు ఫస్ట్ ఏఐసిసి అధిష్టానానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మా ఎమ్మెల్యేలు, మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ, నేను తప్పకుండా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా ఎలక్షన్స్లో గెలిచి ఈ సీట్ను సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి కానుకగా ఇస్తాను అని ఘంటాపథంగా చెప్తున్నాను. సో కాంగ్రెస్ పార్టీలో ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళందరినీ కూడా నేను చూస్తున్నాను, వాళ్ళని కూడా మీరు కలుపుకోపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లాంటి స్పందన వచ్చింది అక్కడి నుంచి? తప్పకుండా ప్రతి ఒక్క లీడర్ను, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి లీడర్ను కలుపుకొని పోతాము. నేను ఎవరితోని పోటీ పడలేదు. నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడే ముఖ్యమంత్రి గారితో చెప్పాను, సీట్ ఎవరికి ఇచ్చినా సైనికుల్లాగా పనిచేసి అందరము కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పడం జరిగింది. నిన్న ప్రవీణ్ రెడ్డి గారి దగ్గరికి, ప్రవీణ్ రెడ్డి గారు అత్యంత ముఖ్యుడు మా పార్టీలో. ప్రవీణ్ రెడ్డి గారి దగ్గరికి నేను, కవ్వంపల్లి సత్యనారాయణ గారు వెళ్ళి 2 hours స్పెండ్ చేసినాము. అండ్ ప్రవీణ్ రెడ్డి గారిని నేను నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంలో అధిష్టానం నిర్ణయం తప్ప నా తరఫున చేసిన ప్రయత్నం ఏమీ లేదు. కాబట్టి మీరంతా నాకు సహకరించి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి విజయానికి దోహదపడాలని కోరాను. ఆయన సుముఖంగానే ఉన్నారు. అలాగే ఇంకా కొంతమంది ఎవరున్నా వాళ్ళు కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి తప్పకుండా పనిచేసి నన్ను గెలిపిస్తారని నాకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పంచన్యాయ అనే పేరుతోని ఒక మేనిఫెస్టో విడుదల చేసింది. దాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా? తప్పకుండా. మేము 5 న్యాయ్ అంటే 5 న్యాయాలు కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ మేనిఫెస్టోలో డిక్లేర్ చేసింది. ఈ 5 న్యాయాలలో యువతకు, మహిళలకు, రైతులకు, కార్మికులకు ప్రోత్సాహకరమైన వెల్ఫేర్ మెజర్స్ అనౌన్స్ చేసింది. 1 లక్ష రూపాయలు ప్రతి మహిళకు ప్రతి సంవత్సరము వారి అకౌంట్లో జమ చేయబడును. యువతకు కూడా 1 లక్ష రూపాయల జీతం భృతి కింద ఇవ్వబడును. రైతులకు, భారతదేశం మొత్తంలో ఉన్న రైతులకు రుణమాఫీ చేయబడును. డీజిల్, పెట్రోల్ ధరలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడైతే బీజేపీకి హ్యాండ్ ఓవర్ చేసిందో 2014లో అప్పుడు 65 రూపాయలు, 70 రూపాయలు ఉన్నది. ఈరోజు 104 రూపాయలు అవ్వడం జరిగింది. ఈరోజు ముడి చమురు $80 దొరుకుతూ ఉంది భారతదేశానికి. అంతకుముందు 2014లో కాంగ్రెస్ బీజేపీకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ముడి చమురు $110 ఉండింది. $110 కొన్నప్పుడు కూడా 65 రూపాయలు, 70 రూపాయలకు కాంగ్రెస్ ఇచ్చింది. ఇప్పుడు $80 కాబట్టి 65, 70కి ఇవ్వడం కంపల్సరీగా జరుగుద్ది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ పాయింట్ కూడా ఏదైతే ఉందో చాలా ప్రత్యేకంగా ఉన్నది. కాంగ్రెస్ అంటేనే మోసం చేసే పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు
మీ మీద ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. మరొక వైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు పారాషూట్ లీడర్ అంటున్నారు. మీరు లోకలా నాన్ లోకలా వారికే తెలియదు అని చెప్పేసి విమర్శ చేసినటువంటి పరిస్థితి బండి సంజయ్ చేస్తున్నారు. ఎట్లా అంటారు? మోసం చేయడము బీఆర్ఎస్ నైజం. బీఆర్ఎస్ పుట్టినప్పటి నుండి మేము దళిత ముఖ్యమంత్రిని చేస్తాం అంటే మోసం, మేము దళితులకు 3 ఎకరాలు ఇస్తాం అంటే మోసం, మేము దళిత బంధు ప్రతి ఒక్క దళితునికి ఇస్తాం అంటే మోసం, కాళేశ్వరం అంటే మోసం. ఇటువంటి మోసాలు ఏదైతుందో 100 ఉన్నాయి. బీఆర్ఎస్కు చెప్పిన ప్రతిదీ మోసమే. సో బీఆర్ఎస్ మోసం కాంగ్రెస్ పార్టీని అనడం హాస్యాస్పదం. కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి చెప్పింది చేసింది, చేసేది చెప్తుంది, అంతే తప్ప ఏమీ లేదు. బీజేపీకి సంబంధించినంత వరకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసిన అబద్ధాల కన్నా ఇంకా డబుల్ అబద్ధాలు మోడీ గారు ఆడుతున్నారు. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. 10 ఏళ్లలో 20 కోట్లు ఇవ్వాలి. కనీసానికి 10 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. భారతదేశం మొత్తంలో 15 లక్షల రూపాయలు బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి ఒక్క భారతీయుని అకౌంట్లో వేస్తామన్నారు. 0, అది కూడా 0నే. తర్వాత రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాను 2024 లోపల అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు పోను, వాళ్ళ ఆదాయం ఏదైతుందో సగానికి సగం పడిపోయింది. మీరు ఎట్లా అంటున్నారు? ప్రైమ్ మినిస్టర్ కిసాన్ యోజన కావచ్చు, రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్లో ఎరువుల ఫ్యాక్టరీ మళ్ళీ ఓపెన్ చేయడం కావచ్చు, వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ బీమా సంబంధించినటువంటి డబ్బులు వేయడం కావచ్చు, ఇవన్నీ చేయడం వల్ల రెట్టింపు అయినట్టే అని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే బీజేపీ హయాంలో సంవత్సరంన్నర ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే 750 మంది రైతులు చనిపోతే ఈ బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు తెచ్చి పట్టించుకోకుండా వదిలిపెట్టింది. ఇదే ప్రభుత్వం ఏదైతుందో నిన్నగాక మొన్న రైతులు ఢిల్లీకి 30,000 ట్రాక్టర్లలో వచ్చి 2 నెలలు అక్కడ ధర్నా చేస్తే అప్పుడు కూడా పట్టించుకోకుండా పోయింది. కనీస మద్దతు ధర 22 పంటలకు కాంగ్రెస్ ఇవ్వడం జరిగింది. 23వ పంటకు కూడా ఒక్క పంటకు కూడా ఎక్స్ట్రాగా ఇవ్వని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి ప్రభుత్వం. రైతులకు కనీస మద్దతు ధర చట్టపరంగా యాక్ట్ ద్వారా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకం అన్నది భారతదేశం మొత్తం ప్రతి ప్రజకు తెలుసు. ఇప్పుడు మీరు ఏమంటారు? కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు వెరీ షార్ట్ టైం ఉంది, చాలా డైలమా ఉన్నటువంటి పరిస్థితిలో అనౌన్స్ చేసింది. మీరు ఇదంతా కూడా సుడిగాలి పర్యటన చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఒక పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు? డైలమా ఏమీ లేకుండింది. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుండి కొంచెం ప్రజాస్వామ్యం ఎక్కువ, అంతా చర్చించి నిర్ణయించినారు. సామాజిక పరంగా కూడా అన్ని 17 నియోజకవర్గాలలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి కాబట్టి కొంత వేరే నియోజకవర్గాలు ఫైనల్ అయ్యే వరకు దీన్ని ఆపిపెట్టడం జరిగింది, వాటికి ముడి పెట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడో సామాజిక వర్గం వచ్చిందనుకోండి, ఇక్కడో సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలి, అందుకోసం ఆపడం జరిగింది తప్ప వేరే కారణం కాదు. అయినా మా అంత బెస్ట్ T20 ప్లేయర్స్ ఎవరు లేరని నాకు నమ్మకం ఉంది. కరీంనగర్లో మేము బెస్ట్ T20 ప్లేయర్స్, మా టీంలోనే విరాట్ కోహ్లీ ఉన్నాడు, మా టీంలోనే రోహిత్ శర్మ ఉన్నాడు. ఖచ్చితంగా మేము ఏదైతుందో T20లో 300 కొట్టి గెలుస్తాం. సో మీకు ఎందుకు ఓటేయాలంటే మీరు ఏం మెసేజ్ ఇస్తారు కరీంనగర్ లోక్సభ ప్రజలకి, ఓటర్లకి? నాకెందుకు ఓటేయాలంటే మీరు బోయిన్పల్లి వినోద్ కుమార్కి ఒక్కసారి అవకాశం ఇచ్చినారు, ఆయన బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఉన్నాడు. మీరు బండి సంజయ్కి ఒక అవకాశం ఇచ్చినారు, ఆయన అంతకన్నా బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఉన్నాడు. నేను ఫ్రెష్ క్యాండిడేట్ను. నేను మీకు తెలుసు, నేను నా జన్మ కరీంనగర్లో జరిగింది, మిషన్ హాస్పిటల్లో. నేను సెయింట్ జాన్ స్కూల్లో చదువుకున్నాను. నేను MBA శాతవాహనలో చదువుకున్నాను. మా తండ్రి గారు వెలిచాల జగపతిరావు గారు
ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు, జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు, ఎమ్మెల్సీగా తెలంగాణ గ్రాడ్యుయేట్స్గా ఉన్నారు, మార్క్ఫెడ్ చైర్మన్గా ఉన్నారు. మార్క్ఫెడ్ చైర్మన్గా ఉన్నప్పుడు 2000 మందికి ఉద్యోగాలు ఇచ్చినారు. ఈరోజు కరీంనగర్లో జరిగిన ప్రతి అభివృద్ధి పని మా తండ్రి గారి హయాంలో జరిగిందే. ఈరోజు పట్టణంలో నీరు తాగే నీటి వసతి క్రియేట్ చేసింది మా తండ్రి గారే. ఈ రోజుకు జగపతిరావు గారు ఇచ్చిన వాటర్ సప్లై ద్వారానే మేము నీళ్లు తాగుతున్నాము. ఆయన వేసిన ఫిల్టర్ బెడ్డే, ఆయన కట్టిన వాటర్ ట్యాంక్సే, ఆయన వేసిన పైప్ లైన్లే. ఈరోజు కరెంటు సమస్య ఇక్కడ లేదు అని అంటే 132 kV సబ్స్టేషన్ దుర్షేడ్లో రావడానికి ఆయనే కారణం. ఉజ్వల పార్క్ పేరు పెట్టింది, ఉజ్వల పార్క్ స్టార్ట్ చేసింది ఆయనే. NGOస్కు ల్యాండు భవనం కట్టించింది ఆయనే. ప్రెస్కు ల్యాండు భవనం కట్టించింది ఆయనే. ఆయన చేసిన పనులు చాలా 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 ఉన్నాయి. తప్పకుండా కరీంనగర్ ప్రజలు నన్ను ఆలింగనం చేసుకొని జగపతిరావు గారిలాగే నేను కూడా డైనమిక్గా పనిచేస్తాను. మాకు అవినీతి మచ్చలేదు, మేము అవినీతి మరకలేదు. మేము తప్పకుండా ఏదైతుందో కరీంనగర్ను అత్యంత అభివృద్ధి చేసి చూపిస్తాము. కరీంనగర్ను కోహినూర్ కరీంనగర్గా చేస్తాము అని కరీంనగర్ ప్రజలు నా మీద కాన్ఫిడెన్స్తో నన్నే ఏదైతుందో గెలిపిస్తారని నాకు నమ్మకం ఉంది. నాకు ప్రత్యేక ప్రణాళిక కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ రకంగా అభివృద్ధి పనులు చేయాలి, రైల్వే స్టేషన్ అభివృద్ధి కానివ్వండి, నేషనల్ హైవేస్ అభివృద్ధి కానివ్వండి, ఇన్స్టిట్యూట్స్ IIIT లాంటిది, ఇంకో నవోదయ స్కూలు, ఇంకో సైనిక్ స్కూలు, హ్యాండ్లూమ్ టెక్నాలజీ సెంటర్ సిరిసిల్లలో ఇలాంటి ఏదైతుందో చేసే పట్టుదల ఉంది. నాకు కనెక్షన్స్ ఢిల్లీలో ఉన్నాయి. నేను ఢిల్లీలో చదువుకున్నాను. నాకు ఎంతోమంది బ్యూరోక్రాట్స్ ఫ్రెండ్స్ ఢిల్లీలో ఉన్నారు. సో వారందరి ద్వారా, నా కనెక్షన్స్ ద్వారా, నా నెట్వర్కింగ్ ద్వారా నేను తప్పకుండా ఈ పనులు సాధిస్తాను. నేను చదువుకున్నవాడిని, నేను ప్రణాళికలు బాగా వేయగలుగుతాను, నేను మంచిగా రాస్తాను, మంచిగా మాట్లాడతాను, హిందీలో అనర్గళంగా మాట్లాడతాను, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడతాను. ఇదంతా కరీంనగర్ ప్రజలకు తెలుసు కాబట్టి. అండ్ నాకు అన్నిటికన్నా పెద్దగా కోరిక ఉంది, కరీంనగర్కి ఏదో ఒకటి చేయాలని. మా తండ్రి గారు చనిపోయే ముందు నా దగ్గర ఒక ఒట్టు వేయించుకున్నారు, నువ్వు పోయి కరీంనగర్లో ఉండాలి, కరీంనగర్లో బతకాలి, కరీంనగర్ ప్రజలు మొత్తం నీ ఫ్యామిలీ, నీ భార్య పిల్లలే కాదు, ఎట్టి పరిస్థితులలో నువ్వు కరీంనగర్లో ఉండి కరీంనగర్ ప్రజలతో మమేకమయ్యి కరీంనగర్ అభివృద్ధికి శ్రమించి నీ చివరి రక్తపు బొట్టు వరకు ఏదైతుందో వాళ్ళకు సేవ చేయాలని ఒట్టు వేయించుకున్నారు. ఆ ఒట్టు ప్రకారమే ఏదైతుందో నేను ఈరోజు కాంగ్రెస్లో టికెట్ అందరితో పాటు అడిగితే కాంగ్రెస్ వాళ్ళు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇది మా తండ్రి గారి ఆశయమో, భగవంతుని దీవెననో, కరీంనగర్ ప్రజల కోరికనో మొత్తం మీద నాకు టికెట్ రావడం జరిగింది. తప్పకుండా భగవంతుడు, మా తండ్రి గారి చలవ, ఈ కరీంనగర్ ప్రజల కోరిక మేరకు కరీంనగర్ ప్రజలు ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారు. ఈ కరీంనగర్ను కోహినూర్ కరీంనగర్గా చేస్తాను. థ్యాంక్ యూ. మొత్తం మీద తండ్రి ఆశయాలు, ఆలోచనలు పునికిపుచ్చుకొని తనదైన శైలిలో గ్రామీణ ప్రాంతం నుంచి ఢిల్లీ వరకు ఉన్నటువంటి కనెక్షన్స్ని కరీంనగర్ లోక్సభ అభివృద్ధి కోసం ఎఫర్ట్స్ పెడతాను. కరీంనగర్ నా ఫ్యామిలీ అంతా కరీంనగర్ లోక్సభ ప్రజలే అంటున్నారు. అందరినీ కలుపుకుపోయి సమిష్టిగా కేంద్రంలో అధికారంలోకి రావడం, ఇక్కడ తాను విజయం సాధించడం పక్కా అనేటువంటి ధీమా వారి మాటల్లోనే విన్నాం. కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోని సైతం ప్రజల్లోకి తీసుకెళ్తూ గతంలో ఉన్నటువంటి ఎంపీలు చేసిందేంది, తాను చేయబోదేంది, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ కోరుతున్నటువంటి పరిస్థితి. లెట్ us wait and see what will happen. ఇది ఇక్కడ తాజా అప్డేట్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.